పావై 14వ పాసురం. ఉజ్జై పులక్కడై தோட்டத்து வாவியுள் சேலுநீர்வாய் நெகிழிந்தாம்பல் வாய் கூம்பினக்கான் செஞ்ஞல் போடிக்கூரை வேண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சப்டிடுவான் போகினார் எர்ரலை முன்ன மெழுப்புவான் வாய் பேசும் நஜ்ஜாய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் சக்னுடு சக்கரமேந்தும் தடக்கையன் பஞ்ஞயக்கண்ணானை పాడెలోరెంబవాయ్. ఏమే సఖి, ఇదేమి ముందుగా మమ్ములను లేపుదునంటివి కదా, ఇంతవరకును పండుకొనే ఉన్నావేమి? లెమ్ము, తెల్లవారిపోయినది చూడు. మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి, నీలోత్పలాలు ముకుళించినవి. కాషాయంబరులైన మునులు యోగులు తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచెకోలను తాళపు చెవులను తీసుకొని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలమగు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి, నీవు పూర్ణురాలు కదా. సరే, ఇకనైనా లేచిరమ్ము. వాగ్దానమును మరచిన సిగ్గులేనిదానా, లేవవమ్మా అనగా నన్నేల నిందింతురు, నేనేమి చేయవలేననగా శ్రీశంఖ చక్రములచే విరాజిల్లుతున్న విశాల సుందర భుజములు గలవానిని పంకజాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకోవమ్మా అని గోదాదేవి ఈ 9వ గోపికను లేపుచున్నది.